గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనుగురు నుంచి. మీ పేరేంటండి? నా పేరు నరసింహరావు మేడం. నరసింహరావు గారు. నరసింహరావు గారు, ఇప్పుడు మీకు మేము ఎకరానికి ఇచ్చాం కదా, మీరు ఎకరానికి కానీ మీరు మిగతా ఎంత ఉందండి? వేరే పొలం అరెకరం. అరెకరం మీరు ఎకరాన్ని తీసుకున్నారు. అరెకరం ఎలా ఉంది, ఎకరం ఎలా ఉంది సార్? ఈ అరెకరం అనేది దుబ్బు కట్టలేదు సరిగా. ఈ ఎకరం అనేది కొంచెం దుబ్బు కట్టింది, బాగానే ఉంది. ఇప్పుడు మీ మందులు వాడటం వల్ల కొద్దిగా ఉపయోగపడ్డది. 42 కంకులు వచ్చినాయి ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే. ఇంకా దానికి కావాల్సిన మందులు ఉన్నాయి కాబట్టి వేసేది కొంచెం పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు, మీ మందులు బాగానే పనిచేస్తాయి. మొన్న వర్షం పడింది కదండి, మొత్తం వాటర్ ఆగింది కదా, 20 రోజులు సార్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అన్ని వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పటి వరకు అయితే మంచిగా. అప్పుడు వాటర్ ఆగినప్పుడు ఎట్లుందండి? బాగుందా? వాటర్ ఆగినప్పుడు కూడా బాగానే ఉంది. అప్పటిదప్పుడు వెళ్ళిపోయింది. ఉన్న వాటర్ కూడా ఇక లాక్కొని ఇప్పుడు ఉన్న కాడికి ఎండ కొట్టినా కానీ ఆ నీళ్ళు కొంచెం లాక్కొని బాగా ఆగింది. ఇప్పుడు నీళ్ళు ఏంది, ఇప్పుడు పక్కన అరెకరం ఉంది. ఆ అరెకరం అయితే మామూలుగా ఎండిపోయింది. ఇది ఎండిపోయింది. ఇప్పుడు నీళ్ళు లాక ఎండిపోయింది. 4 రోజులకి నీళ్ళు లాక ఎండిపోయింది. మిగతాది అయితే అది కొద్దిగా నీళ్ళ తడికి ఆగింది. అది ఆక్వా జెల్ చల్లాం కదండి మనం, ఆ రోజు ఆక్వా జెల్ కూడా ఇచ్చింది దాంట్లో. అందుకే దానివల్ల అదేంటంటే నీళ్ళు లేకపోయినా, నీళ్ళున్న ప్రాబ్లం రాలా మీకు. 20 రోజుల పైన ఉన్నాయి కదా నీళ్ళు ఆగిపోయినాయి, అప్పుడు ప్రాబ్లం రాలా. ఇప్పుడు నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోయినా ఎలా ఉందో చూడండి, అక్కడ పొలం బాగుంది. నీళ్ళు లేని పొలం ఇప్పుడు ఆ ఏఎన్ మందు ఉంది. ఆ ఏఎన్ది ఏదైతుందో అది ఇప్పుడు ఎండిపోతుంది, వాడబడుతుంది. అది ఇప్పుడు నేను చూసాను, వీడియో కూడా తీసాను. నీళ్ళు పడుతున్నారు ఇప్పుడు దీనికి. అదే మీరు ఆ రోజు ఆక్వా జెల్ దీనికి కూడా వేసేసుకుని ఉంటే ఇది కూడా చాలా బాగుండేది, నీళ్ళు తడి ఉండేది, చాలా బాగుండేది. ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. అయితే మీరు అదే ఎకరం అని అన్నారు కాబట్టి మీకు తెలిసింది.